హాయ్ అండి, ఇవాళ మనం కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా నేను ఒక 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 4 కప్స్కి మనం 7.5 కప్స్ వాటర్ యాడ్ చేస్తాము. సో ఈ ఆయిల్ అండ్ 1 స్పూన్ నెయ్యి వేసానండి. ఇంత పడుతుంది ఆయిల్ అండ్ నెయ్యి కలిపి ఇంత పడుతుంది. సో దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్పైసెస్ అండి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు. ఫస్ట్ ఇవి యాడ్ చేస్తాము. తర్వాత ఆనియన్స్, పుదీనా, గ్రీన్ చిల్లీ, క్యారెట్, ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనము జింజర్ పేస్ట్ యాడ్ చేయాలండి. 1 స్పూన్ జింజర్ పేస్ట్, 1 స్పూన్ గార్లిక్ అండి. ముందుగా ఇలా శనగపప్పు నానబెట్టుకోవాలండి. దీన్ని ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసి ఒక 15-20 మినిట్స్ సోక్ చేయాలండి ఈ వాటర్లో ఈ పచ్చిశనగపప్పుని. తర్వాత ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి శనగపప్పు కిచిడి అండి. సో ఇది ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ అన్నీ వేసేసి ఒక 15 మినిట్స్ అలా దీన్ని ఫ్రై చేసుకోవాలి బాగా వేగే వరకు. సో ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము సాల్ట్ యాడ్ చేద్దామండి. రైస్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది, ఇందులో యాడ్ చేస్తున్నాం. అండ్ కొత్తిమీర అండి. ఇది బాగా ఫ్రై చేసుకున్నాక మనము ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసేయటమే అండి. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని ఇన్స్టెంట్ పాట్లో వెంట వైపు పెట్టేయాలండి. అయిపోతుంది రైస్ కిచిడి.
కిచిడి మనము బ్రేక్ఫాస్ట్ లాగైనా తినేయచ్చు అండి, లంచ్ లాగైనా తినేయచ్చు. వెదర్ బాగా చల్లగా ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నా చాలా బాగుంటుందండి. ఆల్ టైమ్ మై మామ్స్ డిష్ అండి, నా ఫేవరెట్ డిష్ ఇది చాలా బ్రేక్ఫాస్ట్లో. మీరు ట్రై చేయండి, మీ రివ్యూస్ మాకు పెట్టండి. అంతే అండి, ఇంకా కిచిడి అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఇంట్లో వేసేయటమే. అంతే అండి, అయిపోతుంది. దీన్ని మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అది సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. సో అంతే అండి, ఇది 15 మినిట్స్లో అయిపోతుంది. అంతే అండి, సో 15 మినిట్స్లో కిచిడి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి, మీరు ట్రై చేయండి, రివ్యూస్ పెట్టండి. బాయ్.